సో సాధారణంగా అంటే ఏదైనా కట్స్ జరిగినప్పుడు శరీరంలో అవి మార్కులుగా ఉండకుండా అంటే బర్రలు అంటాం కదా మనం అట్లా ఉండకుండా ఉండడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మందికి ఏంటంటే కట్స్ అవుతే ప్లాస్టిక్ తోటి మార్క్స్ లేకుండా మొత్తం తీసేయచ్చు అనమాట. బట్ మనం లో ఉన్నప్పుడు సెకండ్ ట్రైమిస్టర్ లో ఉంటాం కదా, అప్పుడు ఏదైనా కట్ అయింది అనుకోండి స్కార్లెస్ గా హీల్ అవుతుంది, ఏం మచ్చ ఉండదు. థర్డ్ ట్రైమిస్టర్ లో చిన్నగా లో కట్ అయినా ఎక్కడైనా పేగు చుట్టుకుపోయి బ్యాండ్ అయింది అనుకోండి, ఆ స్కార్ అనేది పుట్టినాక కూడా స్కార్ కనబడుతుంది. సో పుట్టినాక ఎవరికైనా ఎక్కడ కట్ అయినా స్కార్ అనేది ఇన్ఎవిటబుల్, ఎందుకంటే మన బాడీ టిష్యూ అలా హీల్ అవుతుంది స్కార్ తోటి. సో ప్లాస్టిక్ సర్జరీలో ఏంటంటే ఎక్స్ట్రా స్కార్స్ ఇవ్వం. ఇప్పుడు ఏదైనా కుట్లు వేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు గన్ని బ్యాగ్ కూడా కుట్టడమే, ఎంబ్రాయిడరీ కూడా కుట్టడమే. సో ప్లాస్టిక్ ద్వారా ఏంటంటే ఫైన్ గా నీట్ గా చేస్తూ కట్ అయినది అంతమందమే ఫైన్ లైన్ స్కార్ వచ్చేటట్టు చేస్తాం. మళ్ళీ చాలా మంది ఇట్లా కట్ అయింటే అడ్డంగా కూడా గీతలు ఉంటాయి, అవన్నీ కుట్లు మార్కలు. చాలా మంది కుట్లు ఇస్తున్నారు, వద్దు సార్ నాకు కుట్ల ద్వారా ఎక్కువ మచ్చలు అవుతాయి. ప్లాస్టిక్ ద్వారా ఏంటంటే ఆ ఫైన్ లైన్ వచ్చేటట్టే చేస్తాం. తర్వాత మళ్ళీ క్రీమ్స్ వాడితే చాలా వరకు 1 year, 1.5 year, 2 years లో చాలా వరకు స్కిన్ లో కలిసిపోతాయి. సో ఈ కుట్లు వేసామనుకోండి పెద్ద పెద్ద దారాలతో గట్టిగా వేసేస్తే దాని మచ్చలు ఎక్కువ అవుతాయి, యాక్చువల్ కట్ కంటే ఆ మచ్చ ఎక్కువ అవుతాయి. సో ప్లాస్టర్ ద్వారా ఏంటంటే ఫైన్ కుట్లు వేస్తాము, సో మచ్చ తక్కువ ఉంటుంది. సో చాలా పేషెంట్స్ అడుగుతారు, మీరు ప్లాస్టర్ చేస్తా అన్నారు కుట్లు వేస్తున్నారు ఏంటి అని. సో కుట్లు వద్దండి నాకు మచ్చలు ఎక్కువ అవుతాయి అని. సో అట్లా కాదండి, ప్లాస్టిక్ సర్జరీ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఈ కుట్లు వేరు, ప్లాస్టిక్ సర్జరీ కుట్లు వేరు, రెగ్యులర్ కుట్లు వేరు. దీనివల్ల మచ్చలు తక్కువ ఉంటుంది అంటే క్రీమ్స్ వాడడం వల్ల ఇంకా కలిసిపోయేటట్టు చేయొచ్చు అంట. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.